సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఆలయం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ప్రత్యక్ష ప్రసారంలో। बताएं आषाढ़ जठारा के बारे में जो आमतौर पर रविवार और सोमवार को पड़ता है और यहाँ कई भक्त मंदिर में प्रार्थना करने के लिए इकट्ठे होते हैं। यहाँ सिकंदराबाद तेलंगाना में संतों ने प्रधानमंत्री नरेंद्र मोदी को एक फोटो भी भेंट की है। नरेंद्र मोदी नामधेयस्य कश्यप गोत्रोद्भवस्य अनुराधा नक्षत्रे जातायां यजमानस्य अन्तःशत्रुगहि शत्रुगा एककृत्यामि कुण्डास्तमोनि शङ्कारिष्ठा दीर्घस्तान् तो प्रधानमंत्री नरेंद्र मोदी तेलंगाना के सिकंदराबाद में श्री ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం। జంట నగరాలు అనగానే చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అలాగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవార్ల పేర్లు చెబుతూ ఉంటారు। ప్రధాని నరేంద్ర మోదీ అనేక సార్లు నగరాన్ని సందర్శించినప్పటికీ మొదటిసారిగా ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని ఆయన దర్శించుకుంటూ ఉన్నారు। ఇవాళ అనేక ప్రారంభోత్సవ కార్యక్రమాలు శంకుస్థాపనలు అలాగే ప్రసంగాలు ఉన్న నేపథ్యంలో మొదటిగా రెండవ రోజు పర్యటనను ఆయన అమ్మవారి దర్శనంతోటే ప్రారంభిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి। సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ। సో వివిధ రాష్ట్రాల్లో 10 రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణలో 2 రోజులు పర్యటిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ। నిన్న ఆదిలాబాద్ ఇవాళ జంట నగరాల్లో కూడా ఆయన పర్యటన కొనసాగుతోంది। ప్రస్తుతం సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అధికారులు అలాగే పూజారులు ఆయనకి ప్రత్యేక పూజలు నిర్వహించారు। చిత్రపటాన్ని బహూకరించిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం। రెండవ రోజు ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా ఆయన సెకండ్ డే తన పర్యటనను ఆలయ సందర్శనతోటే ప్రారంభించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది। అమ్మవారి దర్శనం అనంతరం ఆయన బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు। అక్కడి నుంచి సంగారెడ్డి అలాగే పటాన్ చెరువులో బహిరంగ సభలో కూడా ప్రసంగించే షెడ్యూల్ ఈరోజు ఉన్న నేపథ్యం। సంగారెడ్డి వరకు కూడా 6 లైన్ల రహదారి దానికి సంబంధించిన ప్రారంభోత్సవం కూడా ఆయన చేయబోతున్నారు। ఆ కార్యక్రమానికి శంకుస్థాపన మహంకాళి సేవలో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఉన్న దృశ్యాలు మనకి ప్రత్యక్ష ప్రసారంలో కనిపిస్తూ ఉన్నాయి। అర్చకులు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనను శాలువతో సత్కరిస్తున్నారు। ఆయనకు చిత్రపటం కూడా బహుకరించారు। అనేక మార్లు జాతీయ స్థాయిలో ఉన్న నేతలు జంట నగరాలు సందర్శించినప్పుడు ముఖ్యంగా చార్మినార్లో ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి ఆలయం సందర్శిస్తూ ఉంటారు। ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చాలాసార్లు హైదరాబాద్ నగరానికి వచ్చినా కూడా మొదటిసారిగా ప్రస్తుతం సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు। ప్రత్యేక పూజలు చేశారు। ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అనంతరం ఆయనకు శాల్వాతో సత్కరించి ఒక చిత్రపటాన్ని కూడా బహూకరించడం మనం చూసాం। ఇక్కడి నుంచి ఆయన బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు। అటు నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలు అలాగే షెడ్యూల్ ప్రకారం ఆయన పర్యటన కొనసాగబోతోంది। సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ విజువల్స్ మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్నాం।
రైట్, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ విజువల్స్ మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. అర్చకులు ప్రత్యేక పూజల అనంతరం ఆయనకు శాలువాతో ఆయన సత్కరించి ఒక చిత్రపటాన్ని బహుకరించారు. ఇక్కడి నుంచి ఆయన పర్యటన మొదలవుతుంది. ఈరోజు సెకండ్ డే, రెండవ రోజు పర్యటనలో భాగంగా ఆయన షెడ్యూల్ను ముందుగా ఆలయ సందర్శన, అమ్మవారి దర్శనంతో ఆయన ప్రారంభించబోతూ ఉన్నారు. మహంకాళి సేవలో నరేంద్ర మోదీ దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం. ఇక్కడి నుంచి ఆయన బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన పర్యటన షెడ్యూల్ ప్రకారం కొనసాగబోతోంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా ఈ పర్యటనలో భాగంగా ఉన్నాయి. అనంతరం పటాన్ చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించబోతూ ఉన్నారు. రైట్, ఆల్రెడీ ఆయన ఆలయం నుంచి బయలుదేరినట్టుగా అప్డేట్ అందుతోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి. సో మొదటిసారి ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరారా? ప్రస్తుతం బేగంపేట్ ఎయిర్పోర్ట్కి వెళ్తారని తెలుస్తోంది. అక్కడి నుంచి షెడ్యూల్ ఏ విధంగా ఉంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఉజ్జయిని మహంకాళయం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ బయలుదేరారు. ఇంతకు ముందు ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత శాల్వాతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ఆలయ అర్చకులు శాల్వాతో సత్కరించారు. ఒక ఫోటోను కూడా బహుకరించారు. అక్కడి నుంచి నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి నేరుగా బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఇక్కడ నుంచి బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి పటాన్ చెరువు వెళ్ళనున్నారు. పటాన్ చెరువులో చూసుకోవచ్చు, పటేల్ గూడలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దాదాపుగా 9,000 కోట్ల పైచీలకు కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. మనం చూసుకోవచ్చు, సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి మొదలుకొని మదీనాగూడ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం చేయబోతున్నారు. గతంలో 4 రోడ్లుగా ఉన్నది 6 లైన్ల రోడ్డుగా జాతీయ రహదారిని విస్తరిస్తున్నారు. ఆ జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి శంకుస్థాపన చేస్తారు. అదే విధంగా నాందేడ్ అంకోలాకు సంబంధించిన జాతీయ రహదారి అభివృద్ధి పనులకు సంబంధించి జాతికి అంకితం చేయబోతున్నారు. మొత్తంగా 9,000 కోట్ల పైచీలకు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తున్నారు. అదే విధంగా చూసుకోవచ్చు, పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడబోతున్నారు. పార్టీ క్యాడర్ కి సంబంధించి అప్పుడే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రచార హోరు ఒకవైపు ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. బీజేపీ దూకుడుగా వెళ్తుంది. 9 మంది పార్లమెంట్ అభ్యర్థులను తెలంగాణలో ప్రకటించేశారు. మొత్తం 195 మంది అభ్యర్థులతో జంబో లిస్టు బీజేపీ మొదటిసారి విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, తెలంగాణకు సంబంధించి మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని చెప్పి బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కలుపుతుంది. అందులో భాగంగా ప్రధాని మోడీ ఈ రోజు సభలో ఏం మాట్లాడతారు, క్యాడర్ కు ఎలాంటి సందేశం ఇస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి విమర్శలు ఎక్కువ పెడతారు అన్న దానిపై కూడా కొందరు ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి ఉంది. క్యాడర్ అంతా కూడా క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం అయితే అగ్రనేతల పర్యటనల ద్వారా జోష్ నింపే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. మనం చూసుకోవచ్చు, ఇటీవల 10 రోజుల పాటు విజయ సంకల్ప యాత్ర పేరుతో 10 రోజుల పాటు యాత్రలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఈ రోజు బహిరంగ సభ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ క్యాడర్ కి సంబంధించి ప్రత్యేకంగా ఏం చెప్పబోతున్నారన్నది మాత్రం ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు.